ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి కళాశాలల్ని నిరవధికంగా బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసిన సమాఖ్య సభ్యులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన బాలకిష్టారెడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చారంటే 15th నుంచి మేము కంప్లీట్ కాలేజెస్ గో చేస్తాము, ఎందుకంటే మాకు ఫీ రీఎంబర్స్మెంట్ రావట్లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అదొక రిప్రజెంటేషన్. తర్వాత డిగ్రీ పీజీ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిని నేను మరి ఇంకా అధికారుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పటివరకు నేను మీటింగ్లు ఉంటాయి. సో ఈ రిప్రజెంటేషన్స్ నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి.